లార్డ్ ఆది కాండము 35వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాము. యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు మరి యాకోబుకు రెండవ మారు ప్రత్యక్షమైనాడు. మరి రెండవ మారు తిరిగి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమై ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. మన ఆశీర్వాదాన్ని కన్ఫర్మ్ చేసే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడిన వ్యక్తివే. దేవుని ఆశీర్వాదంను ఎవరు కూడా తుడిచిపెట్టలేరు. దానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేరు. నిన్ను దేవుడు దీవిస్తే నీవు దీవెనకరంగా ఉంటావు. ఆమెన్. యాకోబు యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే యాకోబు కుమార్తె చెరపబడింది. మరి ఎంతో అవమానం కలిగింది. మరి యాకోబు కుమారులు మరి తమ సహోదరి దీనాకు జరిగిన దాని పట్ల పగ తీర్చుకొని చాలా మందిని చంపేసినారు. అయితే యాకోబు ఎంతో ఆందోళనలో, భయంలో ఉన్నాడు. ఈ ప్రాంతం వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారా, నాకేమన్నా ఇబ్బంది అవుతుందా, నా ప్రాణాన్ని, నా పిల్లల ప్రాణాన్ని తీసేస్తారా అని భయపడుతున్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు నువ్వు భయపడకు,